ఏపీలో విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా పిల్లలను చదివించడమే అర్హతగా రూపొందిన తల్లికి వందనం పథకం నిధులు నేడు విడుదల కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి విద్యార్థుల తల్లుల ఖాతాలో ఇవాళ నిధులు జమ కాబోతున్నాయి. ఈ నెల 24 వరకు తల్లుల ఖాతాలకు నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేసింది కూటమి సర్కార్. వరుసగా రెండో సంవత్సరం విద్యా సంవత్సరం ఆరంభంలోనే నిధులు విడుదల చేయడం పిల్లల విద్యకు ఎంతో సాయంగా నిలవబోతుంది. గతసారి పట్టణ ప్రాంతాల అంగన్వాడీలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేశారు. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీలకు కూడా తల్లికి వందనం పథకం ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తల పిల్లల చదువులకు తల్లికి వందనం పథకం కింద మూలధనం అందబోతుంది. పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. పిల్లల చదువులకు భరోసా ఉండేలా ఈ పథకానికి తల్లికి వందనంగా నామకరణం చేశారు. చదివే పిల్లలు అందరికీ వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం రెండో ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే తల్లికి వందనం నిధులు జమ చేయబోతున్నారు. తల్లికి వందనం దేశంలోనే విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అతి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే పథకంగా నిలుస్తోంది. ఇక 1 నుంచి 12వ తరగతి వరకు విద్యను అభ్యసించే 67,47,190 మంది విద్యార్థులకు సంబంధించి 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో 10.12 కోట్లను చంద్రబాబు సర్కార్ జమ చేయబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది పిల్లలున్నప్పటికీ కేవలం ఒక్కరికే డబ్బులు ఇచ్చేవారు. కూటమి సర్కారులో మాత్రం ఇంట్లో ఎంతమంది ఉన్నా ప్రతి బిడ్డకు తల్లికి వందనం పథకం అందుతోంది. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడని వారికి నెలాఖరు నాటికి క్లియర్ చేయాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఇక 1వ తరగతి ఇంటర్ మొదటి ఏడాది అడ్మిషన్లు పూర్తి కానీ లేదా ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి కానీ లబ్ధిదారులకు ఆగస్టులో నిధులు విడుదల చేయబోతున్నారు.